జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ నేడు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద 8 లక్షల రూపాయలతో నిర్మించిన 4 గోకులం షెడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ గ్రామీణ యువత నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పశుపోషణకు ఉపయోగపడే గోకులం షెడ్డులు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేశారు. ప్రజలకి చాలా పెద్దగా విశాలంగా ఉంది. తప్పకుండా ఇది ఈ పోచంపల్లి గ్రామానికి చాలా ఉపయోగపడుతుంది ఆశిస్తాం. ఎందుకంటే పెద్దపల్లి చాలా చోట్ల తక్కువ ఇటువంటి దాంట్లో సమ్మర్ హాలిడేస్ లో ఎవరు కంప్యూటర్ వెళ్తారంటే కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు, ఇటువంటి ఏదైనా సరే చేతి వృత్తులు నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మరి పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. మరి రామకృష్ణ రెడ్డి కావచ్చు, మల్లేష్ రెడ్డి కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, ఏదైనా సరే బయట ఎన్జిఓస్ కావచ్చు, లైక్ ప్రభుత్వం వచ్చినా సరే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తప్పకుండా ఇటువంటి చోట్ల మంచి శిక్షణ అవకాశం ఉంది. అదేవిధంగా ఈ గ్రామంలో అనేక సమస్యలు ఇందాక రామకృష్ణ రెడ్డి చెప్పినప్పుడు ఆర్మీకి కేంద్రం ఒకటి, అదేవిధంగా సచివాలయం బిల్డింగ్స్ కూడా అసంతృప్తిగా ఉన్నాయని చెప్పారు. పూర్తిగా వాటి నిధులు మరి ప్రభుత్వం యొక్క పాలసీ చూసుకొని తప్పకుండా ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా మల్లేష్ రెడ్డి గారు కూడా గ్రామంలో సిమెంట్ రోడ్ అని చెప్పి డ్రైనేజ్ ఏర్పాటు అడిగారు. తప్పకుండా ప్రత్యేకంగా మీ గ్రామంలో ఎస్సీ ఏరియాలో చూసాం, బీసీ ఏరియాలో చూసాం. చాలా చోట్ల సిమెంట్ రోడ్ చాలా అవసరం ఉంది. ప్రతి గ్రామం పట్టణం గారి పొందడానికి సిమెంట్ రోడ్ పూర్తిగా ఎస్సీ మానిపల్లి కావచ్చు, ఎస్సీ మానిపల్లి కావచ్చు, బీసీ ఏరియాలో కూడా ఇంకా ఎక్కడైతే తప్పకుండా సిమెంట్ రోడ్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే రోడ్డు కూడా శాంక్షన్ అయింది. త్వరలో అది కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే రోడ్డు కూడా తప్పకుండా రోడ్డు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మీ ఊరు మరి బైపాస్ అయిన నేషనల్ హైవే వెళ్ళడానికి గౌరవం కాకుండా డైరెక్ట్గా వెళ్ళడానికి రోడ్డు కొంతవరకు వేశారు. రోడ్డు మీద వెళ్ళడం ప్రమాదం కాబట్టి త్వరలో 6 రోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా రోడ్డు కూడా మనం ఏర్పాటు చేస్తాం. మరి సుబ్బారావు సొసైటీ డైరెక్టర్ సుబ్బారావు గారు కానీ గ్రామస్తులందరూ కూడా తప్పకుండా ఈ గ్రామం ఒక చైతన్యవంతమైన గ్రామం. ఈ గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో గతంలో రాక్షసుడు చెప్పారు. వాళ్ళు తప్పుడు రెసిడెంట్ అయినటువంటి ఓవర్ టైంకి వైఫై కనెక్షన్ ఇవ్వదన్నారు. మల్లేష్ రెడ్డి గారు ఉన్న వాళ్ళ గ్రామ పంచాయతీ పరిస్థితి ఏర్పాటు చేస్తే మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళూరుపేట.